హోదా ఇచ్చిన ఏ పార్టీతో అయినా కలుస్తామంటూ ఉన్నారు. సో సెంట్రల్లో అధికారంలోకి వచ్చేది మీరే. మొదటి సంతకం కూడా ప్రత్యేక హోదా మీద పెడతామంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి రేపు పొద్దున ప్రత్యేక హోదా ఇస్తే అదే జగన్ మీ దగ్గరికి వస్తే కలుపుకుంటారా? ఎందుకంటే ఆల్రెడీ పిల్ల కాంగ్రెస్ అని కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేరు. ఆ పార్టీ ఎంత దివాలా కోరు పార్టీ అంటే జగన్ పార్టీ. అరే ప్రత్యేక హోదా మేము అమలు పరచకపోతే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టడు అనేటువంటి మాట చెప్తా ఉంటే బీజేపీ మేము ప్రత్యేక హోదా ఇవ్వము అని వాళ్ళు తేల్చి చెప్తా ఉంటే ఇంకా మాకు బీజేపీ మీదే నమ్మకము, ఇంకా మాకు మోడీ మీదే నమ్మకము అని అంటా ఉంటే ఏమనాలి వీళ్ళని? అందుకోసం మేము చెప్తున్నాం, మాకు బ్రోకర్ పార్టీలు అవసరం లేదు, ఇంకోరికి వేసి మాకు సపోర్ట్ ఎందుకు, నేరుగా అందుకోసం మేము అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఎవరిస్తే ఇచ్చేవాళ్ళు మేమే, అమలుపరిచేవాళ్ళు మేమే. సో ప్రజలకు అడుగుతా ఉన్నాం, దానికోసం ఇండైరెక్ట్గా అక్కడ పోయి ఇట్లా ఎందుకు తినాలి, నేరుగా తిందామయ్యా, నేరు కాంగ్రెస్ మీరు రండి అని ప్రజలను అడుగుతా ఉన్నాం. మీరు అన్న మాటలో బ్రోకర్ పార్టీ అంటే ఏ పార్టీ అనుకోవాలి? ఏది ఎవరైతే మేము ఇప్పిస్తారా? ఈ కేసీఆర్ పార్టీను జగన్ పార్టీ ప్రత్యేక హోదా ఇప్పిస్తారా, సాధిస్తారా? ఎట్లా సాధ్యమండి? హౌ ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగా నిజాయితీ ఉంటే పోయి రాహుల్ గాంధీతో కలవాల్సింది. మేమే వద్దన్నామా? మేము అడ్డం కాదు. ఆ రోజు పార్లమెంట్